హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీటీ వ్లాగ్స్ ఛానల్. నేను మీ త్రివేణి. నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ లడ్డు చూస్తుంటే మీకు మోతిచూరు లడ్డు అని అనిపిస్తుంది కదా, కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లేదు. ఇది అస్సలు మోతిచూరు లడ్డు కాదండి. మరి మీకు ఇది ఏ లడ్డు అని తెలియడం కోసం కావాలంటే మీరు ఫుల్ వీడియో చూసేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి. ఓకే, మరి మనం వెంటనే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదా గీ, మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకో. తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ కూడా యాడ్ చేశాను. గోధుమ రవ్వని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడు కొంచెం తెల్లగా అవుతుంది. అయినప్పుడు 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతాయి. అలా 3 కప్పుల వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఆ మూత తీసి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడుతుంది కదా, ఈ టైంలోనే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలంటే 2 కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 కప్ షుగర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసినాక కొంచెం షుగర్ కలిపినాక కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది. అది దగ్గర పడే విధంగా ఉడికించుకోవాలి. ఈ టైంలోనే నేను సన్నగా తరుక్కున్న బాదం పప్పు అయితే వేసాను. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ½ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసాను. వేసి మొత్తం అంతా అలా తిప్పుకోవాలి. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది అసలు. చూసారా, ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గోధుమ రవ్వ అనేది బాగా చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఏముంది లడ్డూలాగా చుట్టేసుకోవడమే. సేమ్ స్వీట్ స్టైల్ షాప్లోనే ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అవైతే నేను ఒక్కొక్కటి పెట్టుకున్నాను. ఒక్కొక్క లడ్డూకి చొప్పున పెట్టేసుకున్నాను. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సేమ్ మోతిచూరు లడ్డూలానే ఉందండి, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అలా అన్ని లడ్డూల్ని బాల్స్ లాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట. 2 డేస్ వరకు అయితే మనం ఈ లడ్డూలు తినేసేయచ్చు. థ్యాంక్స్.